మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. పేదల ఇల్లు కూల్చి మూసీని అభివృద్ధి చేస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించింది. 10,017 ఇళ్లను నేలమట్టం చేసి లక్షల మందిని రోడ్డున పడేసి ఏం ప్రగతి సాధిస్తారని నిలదీసింది. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. హిమాయత్ సాగర్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రాజెక్టు అమలు విధానం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టింది. మూసీ నది పునరుద్ధరణ పేరుతో భారీ స్థాయిలో సర్కార్ భూసేకరణ చేపడుతోందని, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, చిన్న వ్యాపారులపై ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీలో చేసేది బ్యూటిఫికేషనా ల్యూటిఫికేషనా చెప్పాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు డిమాండ్ చేశారు. మూసీ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నదిని ప్రక్షాళన చేయకుండా లక్షలాది కుటుంబాలను రోడ్డుపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్లను తెచ్చి, కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు గులగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రజెంటేషన్ సహా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు బదిలిచ్చేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్లో ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజెంటేషన్లో వివరించనున్నారు. ఒక్కరిని నిర్వాసితుల్ని చేయకుండానే ఎలా అభివృద్ధి చేశామో చెప్పనున్నారు. మూసీ సుందరీకరణ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఎవరికీ నష్టం జరగరాదన్నదే తమ అభిప్రాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.